సరే ముఖ్యంగా చూసుకుంటే ఖర్గే గారు మా హైదరాబాద్ రావడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ముఖ్యంగా ఏం ప్రాధాన్యత సంతరించుకోబోతుంది ఈ యొక్క మీటింగ్? ఒకటి, కాంగ్రెస్ ఈ మధ్యకాలం మనం చాలాసార్లు డిబేట్లో అనుకున్నాం, ఊహించని విధంగా పడిపోయింది. ఊహించని విధంగా. ఎందుకంటే 6 హామీలు అంటే ఒక 3 ఇంప్లిమెంట్ చేసావు, మిగిలిన వాటికి ఇంప్లిమెంట్ చేయాలి, డబ్బులు లేవు, నువ్వు ప్రామిస్ చేసావు. విదిన్ అసలు అధికారంలో రాగిన మొదటి రోజు సంతకాలు పెడతా అన్నటువంటి వ్యవహారం నుంచి అది 6 నెలలకు, 1 ఇయర్కు, 1.5 ఇయర్కి, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. కానీ ఆ హామీలు నెరవేర్చే పరిస్థితి ఎక్కడ కూడా కనుచూపు మేరలో అవకాశమే కనపడట్లేదు. సో రేవంత్ రెడ్డి గ్యారెంటీ కూడా లేదు, ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత అక్కడి నుంచి రికవర్ కావడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా వాడిని 7 ఎకరాల వరకు వేసాడు. కొంత రిలీఫ్ వచ్చినా రైతులు ఇంకో 2 ఎగ్గొట్టేవని అంటున్నారు తప్ప అది వచ్చింది అనట్లేదు. అది ఒక ప్రాబ్లం. ప్లస్ మీరు అన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఇవన్నీ సమస్యల్లో కొట్టుకుమిట్లాడుతున్న రేవంత్కి ఇది ఒక భారీ బహిరంగ సభ అనేది ఒక వేఅవుట్. ఎందుకంటే అది పెట్టిగానే ఆయన పబ్లిక్లో పోయే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ యథాతథంగా పోతే, ఇవన్నీ చెప్పుకోకుండా వెళ్ళిపోతే, మనం ఆశయం అనుకున్నాం 3rd ప్లేస్లో ఉంది కాంగ్రెస్ అన్ఫార్చునేట్లీ. సో దాన్ని లేపడానికని, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈరోజు దాని ఒక ప్రేరకంగా వాడుకోవడానికి ఒక భారీ బహిరంగ సభ ఆయన ప్లాన్ చేసి గ్రామ అధ్యక్షులు పిలుచుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పెట్టాడు. సో ఆ సభ డెఫినెట్లీ కొంత వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి కానీ, మోటివేట్ చేయడానికి కానీ, వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించడానికి కానీ మనకి వస్తుంది. ఎందుకంటే మినిస్ట్రియల్ ఎక్స్పాన్షన్ లోపల 3 ఇచ్చింది, బాగానే ఇచ్చాడు. ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి పర్ఫెక్ట్గా ఇచ్చాడు. ఇక రెడ్లందరికీ కోపం, వెలవలందరికీ కోపం. ఇంకా 3 ఉన్నాయి కదా, కాకపోతే అందులో ఎవరికి ఇవ్వాలి పెద్ద గొడవ, చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది. సురేష్ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి అడుగుతున్నాడు, కోమటిరెడ్డి గారు నల్గొండ నుంచి అడుగుతున్నాడు, మల్లి రంగారెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి అడుగుతున్నాడు. ఇది కాకుండా ఉన్న సమస్యలకు సరిపోయినట్టు ఆయన అడుగుతున్నాడు. ఎవరు? ప్రేమ్ సాగర్ రావు అడుగుతున్నాడు, ప్రేమ్ సాగర్ రావు గారు అడుగుతున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారులేండి, లిస్ట్ చాలా పేర్లు చెప్పా. సో ఇది ఒక పెద్ద సమస్య కూర్చుంది వాళ్ళకు. కాబట్టి ఎక్స్పాన్షన్లో తను తీసుకున్న పాత్రలో ఎస్ వి అప్రిషియేట్ దట్ ఓఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చిన మాట వాస్తవం. కానీ మిగిలిన వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేస్తావు? కాబట్టి నేను ఇవాళ పేపర్లో ఆయన మార్నింగ్ న్యూస్ స్క్రోలింగ్లో చూసా, విద్యాసారావు పోయి రాధాకృష్ణ హోటల్ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు ప్రేమ్ సార్. ఆయనకి ఇవ్వనని చెప్పాడు ఖర్గే అని. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్యగా అయి కూర్చుంది కాంగ్రెస్కి. ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు? చేయకుండా 2 ఏళ్ళు అయింది సీఎం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గరే, హోంశాఖ ఆయన దగ్గరే, మనం ఇంతకుముందు అనుకున్న స్కిల్ మినిస్ట్రీ ఆయన దగ్గరే, ఆఖరికి ఇంపార్టెంట్ విద్యాశాఖ కూడా. ఎట్లా ఇన్ని శాఖలు ఒక సీఎం అసలు మానిటర్ చేస్తాడా? అంటే అడ్మినిస్ట్రేషన్ 2 ఏళ్ల నుంచి కూలినట్టే. డైరెక్ట్గా మంత్రి ఉంటే ఆయన బాధాపడతాడు, రివ్యూ చేస్తాడు. ఇది కాకుండా అసలు మా మంత్రివర్గంలో పర్సంటేజ్ లేకుండా ఎవరు పనే చేయట్లేదని కొండ సురేఖ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంది. దాని అర్థం ఏంటంటే ఉన్న వాళ్ళలోనే అవినీతి పరున్నారు. అసలే ఈ సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటే ఈ అవినీతి సమస్య ఒకటే. ఇది సీఎం మరి జాగ్రత్త పడి ఉన్న వాళ్ళని బీకేసి ఈ కొత్త వాళ్ళని పెట్టినా బాగుండు, వాళ్ళని బీకేసి. సో ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి అంటే గాయారాముల్ని కొంచెం పక్కన పెడితేనే బెటరు, కొంతమంది తీసేయాలి అనేది వాదన బయటకు వస్తుంది. మరి ఉన్న వాళ్ళని బీకే అల్టిమేట్గా సీఎం రెస్పాన్సిబుల్. ఎవరు? ప్రేమ్ సార్ రెస్పాన్సిబుల్ ఉంటాడు, కొండ సురేఖ రెస్పాన్సిబుల్ ఉంటే ఎవరు ఉంటాడు? సీఎంకి బాధ్యత మొత్తానికి ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ మీద స్టేట్ యొక్క బాధ్యత అతనిదే, జవాబుదారీ. ఏ సీఎం అయినా సరే, ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో. సో ఆయన చూసుకోవాలి టీం ఎవరని. ఆ టీంలో నిజంగా అవినీతి పనులు ఉంటే తీసేయాలి. ఎందుకు నీకు అల్టిమేట్గా పేరు నీకు. అలాగే ఇప్పుడు కొండ సురేఖ మీద రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే వరంగల్ రాజకీయాలు చూసాం. వరంగల్లో ఎంతో పెద్ద మీటింగ్ పెట్టి, భారీ మీటింగ్ పెట్టి ఆయన తీసేయమని డిమాండ్ చేశారు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. నలుగురు 5 ఎమ్మెల్యే. కోమటిరెడ్డి అంతే కదా. కోమటిరెడ్డి కూడా నాకు ఎందుకు రాహుల్ గాంధీ ప్రామిస్ చేశాడు. రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినాక దానికి ఇంకేముంటుంది? తిరిగే ఉంటుంది. విష్ణు చేత సుదర్శన చక్రమే అది అడ్డం పెట్టి ఆయనకి అంతే. దానికి ఈరోజు ఆయన రెడ్డి అనేది ఎట్లా జ్ఞాపకం వచ్చాడు? ఈరోజు ఆయన ఎవరు? ఆయన అన్న మంత్రి ఉన్నప్పుడు నీకు ఇదో తెలియదా? తెలుసు కదా, ఇవన్నీ తెలిసే ప్రామిస్ చేసావు కదా. లేకపోతే ఆయన బీజేపీ నుంచి రాడు కదా. వచ్చిన వాడిని గౌరవించకపోతే ఎట్లా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ప్లస్ మల్రెడ్డి వాదన ఏంటంటే 2 హైదరాబాద్ జిల్లాలు ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి ఎవరు లేరు, నేను తప్ప నాకు ఇవ్వాలని ఆయన అంటున్నాడు. సరే ఆయన వాళ్ళ వాదనలో న్యాయం ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ సామాజిక సమీకరణాల సమతుల్యత పాటిస్తూ అది చేయగలిగారు. కానీ ఇంకా వీళ్ళతో ప్రాబ్లం వస్తుంది ఆయనకి, సీఎంకి. సో అది ఎట్లా పరిష్కరిస్తారో తెలియదు. బట్ ఈ రోజున సభ మాత్రం కేవలం లోకల్ బాడీ దృష్టిలో పెట్టుకొని ఒక వేవ్ క్రియేట్ చేయడం కోసం వాడుకుంటారు. అయినా నాకైతే డౌటే ఇప్పుడున్న సమస్యల్లో అంత ఈజీగా కాంగ్రెస్ రికవర్ అవుతుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు ఖర్గే గారు రావడం వెనకాల కూడా వీళ్ళందరినీ బుజ్జగించి ఇప్పుడు ఈ ఎన్నికలు సమాయత్తం అవడం కోసం ప్లాన్ చేశారనేది కూడా వస్తుంది. ఉండొచ్చు డెఫినెట్లీ. ఇదంతా ఓవర్కమ్ కావడానికి నోటిఫికేషన్ 2 నెలలు ఇచ్చాడు అనుకోండి, ఇవన్నీ పక్కకు పోతాయి. ముందు కానీ అన్నా నువ్వు ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ చూద్దాం అంటారు.
ఇప్పుడు అందరికి కూడా నీకు ఇస్తా అని చెప్పొచ్చు నువ్వు ఆ ఉన్న మూడింటిని. లేదా నేను అన్నట్టు 6 మంది నలుగురు తీసేయి, కొత్తోడు 7 కొత్తోడు వస్తారు కదా, ఈజీ అందరూ అకామిడేట్ అవుతారు. అవినీతి పరులు ఆయనకు పేరు తెలియదనడానికి మనం ఏం చెప్పలేదు, ఈజీయే కదా. ప్రతిరోజు వార్తల్లో వస్తుంది ఎవరు పర్సెంటేజ్ తీసుకున్నారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, మీడియా ఘోషిస్తుంది. నిజమో కాదు వెరిఫై, నిజమైతే పీక్ అవుతారు వారే మొహమాటం. తప్పే ఉంది, అదే నిజమే సార్. కానీ నిజం ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు చేర్పులు జరగాలంటే మార్పులు జరగాల్సిందే అనేది చాలా మంది ఆ ధైర్యం చేయాలి మరి సీఎం. ఆ ధైర్యం చేస్తాడో లేదో నాకు తెలియదు. అది ఉన్న పరిస్థితి, అది ఉన్న క్యాబినెట్ సరిగ్గా లేదు, కొత్త వాళ్ళు తీసుకోకుంటే గొడవ అవుతుంది. ఈ అడ్జస్ట్మెంట్ మీరు అన్నట్టు దీన్ని కప్పిపుచ్చడానికి ప్రస్తుతానికి లోకల్ బాడీ ఉంది కాబట్టి ఈరోజు ఖర్గేతో భారీ సమావేశం ఎల్బీ స్టేడియంలో పెట్టాడని అనిపిస్తుంది. అది ఎంతవరకు వాళ్ళకి ఆశించిన ఫలితాలు ఇస్తుందో చెప్పలేము. ఎందుకంటే ప్రతి వాడు కూడా నువ్వు ఎన్ని చేసినా చేయని దాని గురించే మాట్లాడుతున్నాడు తప్ప చేసిన దాని గురించి అసలు మాట్లాడాడు. ఇప్పుడు దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినా కూడా ఇంకా చేయలేని వాళ్ళదే బయటకు వస్తుంది, కానీ చేసిన వాళ్ళు మాత్రం ఏం మాట్లాడతలేదు. నిజంగా అన్నీ చేసినా రైతులకు ఇంత చేసినా అది 50% అయిందినా ఇంకో 50% రాలేదని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. 50 కాకపోతే 30-40% పోయి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు అన్నారు కదా. సో అది ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూడాలి, చూద్దాం.